అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం అంతా కూడా కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చక్కగా పంచమ స్థానం నుంచి పంచమము, షష్టమము, సప్తమములో ప్రయాణిస్తూ అనేక శుభాలు కలిగిస్తూ తెలివైన నిర్ణయాలతో, చక్కటి ఆరోగ్యంతో, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలతో ఈ వారం అంతా బాగా ఉంది. మరి కుజగ్రహం యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఇంతవరకు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటారు, తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు, పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు, దూర ప్రయాణాల్లో సుఖాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ బాగా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వీసాలు మంజూరవటాలన్నీ బాగా కనిపిస్తున్నాయి. అలాగే ధనస్థానం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ ధైర్యంగా ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయంలో కూడా చక్కటి ఆనందాన్ని కలిగి ఉంటారని చెప్పాను. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తూ ముందుకు దూసుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ముందే చెప్పాను, ప్రమోషన్లు అనేకంగా గొప్ప విషయాలు జరుగుతాయని. అలాగే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో తీవ్రమైన నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చులు ఈ వారం అధికంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చేటువంటి చిన్న ఉపాయం ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా మీరు అమ్మవారి యొక్క మంత్రం, లక్ష్మీ మంత్రం ఎంత చదువుకుంటే మీకు అంత మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది.